కారులో వెళ్తుండగా ప్రియాకి కాల్ వస్తుంది. ప్రియా మెల్లగా ఫోన్ చూసి ఫోన్ని సైలెంట్ మోడ్లో పెట్టేస్తుంది. ప్రియా ఫోన్ని సైలెంట్లో పెట్టడం విక్రమ్ చూస్తాడు. అనుమానం వచ్చినా ఏమీ అనకుండా సైలెంట్గా ఉండిపోతాడు. ప్రియా చాలా టెన్షన్ పడుతుంది. ప్రియా బిహేవియర్ విక్రమ్కి తేడాగా అనిపిస్తుంది. ప్రియాకి ఏమైందో అర్థం కాదు విక్రమ్కి. ఇంతలో కార్ విక్రమాదిత్య వాళ్ళ ఇంటి ముందు ఆగుతుంది. విక్రమాదిత్య, ప్రియ ఇద్దరూ కారు దిగుతారు. విక్రమ్ కార్ దిగడానికి రాజేష్ హెల్ప్ చేస్తాడు. విక్రమాదిత్య, ప్రియ నాకు కొంచెం ఆఫీస్లో వర్క్ ఉంది, నేను వెళ్ళాలి, నువ్వు లోపలికి వెళ్ళు అని చెప్తాడు. వన్ మోర్ థింగ్, ఈమె రంగమ్మ, నీకు ఏం కావాలన్నా రంగమ్మని అడుగు అని రంగమ్మ వైపు చూపిస్తూ చెప్తాడు. ప్రియ సరే అని చెప్పి వెళ్ళిపోతుంది. రాజేష్, నాకు ప్రియా మీద డౌట్గా ఉంది. నా గురించి తెలిసి కూడా నన్ను ఎందుకు పెళ్లి చేసుకుంది? ప్రియాకి ఏమైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడేమో తెలుసుకో అని చెప్తాడు. లేదా తనకి ఏమైనా ప్రాబ్లం ఉందా చూడు అని అంటాడు విక్రమాదిత్య. సార్, ఇది జలసా అని అడుగుతాడు రాజేష్. అస్సలు కాదు అని అంటాడు విక్రమాదిత్య. ఓ ఓకే సార్ అని అంటాడు రాజేష్. సార్, నేను ప్రియా గారి గురించి మీకు ఒక డీటెయిల్ రిపోర్ట్ ఇస్తాను అని అంటాడు రాజేష్. ఓకే, కానీ అది అంత ఇంపార్టెంట్ విషయం కూడా కాదులే. ఎట్ ది ఎండ్ ప్రియా నా భార్య అని చిన్నగా నవ్వుతూ రాజేష్ సహాయంతో కార్ లోపలికి ఎక్కి కూర్చుంటాడు విక్రమాదిత్య. రాజేష్ కూడా నవ్వుతూ కార్ ఎక్కుతాడు. ఇద్దరు ఆఫీస్కి వెళ్ళిపోతారు. ప్రియా లోపలికి రంగమ్మతో వెళ్ళాక రంగమ్మ ఇల్లంతా ప్రియాకి చూపిస్తుంది. రంగమ్మ విక్రమాదిత్య చిన్నప్పటి ఫొటోస్ని ప్రియాకి చూపిస్తుంది. ప్రియా చూసి నవ్వి తన ఫోన్లో మెల్లగా ఫొటోస్ తీసుకుంటుంది. విక్రమ్ బాబు చిన్నగా ఉన్నప్పుడు చాలా ముద్దుగా ఉండేవారమ్మా అని చెప్తుంది రంగమ్మ. ప్రియా, రంగమ్మ, మీరు విక్రమ్ గారు చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇక్కడే పనిచేస్తున్నారా అని అడుగుతుంది. అవునమ్మా, నేను ఈ ఇంట్లో 30 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను అని నవ్వుతూ జవాబు ఇస్తుంది రంగమ్మ. అమ్మగారు, మీ బెడ్రూమ్ పైన ఉంది అని చెప్పి బెడ్రూమ్ చూపిస్తుంది రంగమ్మ. సరే రంగమ్మ గారు, నేను కొంచెం రెస్ట్ తీసుకుంటా అని చెప్పి ప్రియా బెడ్రూమ్లోకి వెళ్ళిపోతుంది హడావిడిగా. వెళ్ళగానే ప్రియా మళ్ళీ ఫోన్ చూసుకుంటుంది. ఇంతలో మళ్ళీ ప్రియాకి ఫోన్ వస్తుంది. ప్రియా కాల్ లిఫ్ట్ చేసి హలో అజిత్ అని అంటుంది. ప్రియా, మీ అమ్మ హెల్త్ చాలా బాగుంది, నేను దగ్గరుండి చూసుకుంటున్నాను. నువ్వు సస్పెక్ట్ చేసినట్టే మీ తాతగారు ఆంటీని బాగా చూసుకోవట్లేదు. జస్ట్ గ్రీన్ మెడిసిన్ రెగ్యులర్గా వేస్తున్నారు. ఇప్పుడు నువ్వు ఏమీ టెన్షన్ పడకు. మీ అమ్మగారు ఇప్పుడు మా ఇంట్లో ఉంటున్నారు. ఎలాగో నేను నా ఇంట్లో ఒక్కడనే ఉంటాగా అని అంటాడు అజిత్. అవునా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. లవ్ యూ రా అని చెప్పి కళ్ళు తుడుచుకుంటూ యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తుంది. లవ్ యూ టూ మై డియరెస్ట్ ఫ్రెండ్ అని అంటాడు అజిత్. ఈరోజు కలుద్దాంరా ట్రాపికన్ రెస్టారెంట్లో 6:30కి అని చెప్తుంది ప్రియా. షూర్, నువ్వు జాగ్రత్తగా ఉండవే అని చెప్తాడు అజిత్. సరే అని అంటుంది ప్రియా. వెయిట్, అమ్మతో మాట్లాడు అని చెప్పి రుక్మిణికి ఫోన్ ఇస్తాడు అజిత్. హలో, ఎలా ఉన్నావు ప్రియా అని అంటుంది రుక్మిణి. నేను బాగున్నానమ్మా, నీ ఆరోగ్యం ఎలా ఉంది అని అంటుంది ప్రియా. చాలా బాగుంది, అజిత్ బాబు నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు, నీకన్నా బాగా చూసుకుంటున్నాడు అని ప్రియాని ఏడిపిస్తూ అంటుంది రుక్మిణి. దానికి ప్రియా, పో అమ్మా, నువ్వు ఎప్పుడూ ఇంతే, నీ వల్ల ఈరోజు ఎంత ఏడ్చానో తెలుసా అని అంటుంది ప్రియా. చచ్చిపోతా అనుకున్నావా, బ్రతికేసా అని అంటుంది రుక్మిణి. అమ్మ, ఏంటా మాటలు, నన్ను ఎందుకు ఏడిపిస్తున్నావు అని అంటుంది ప్రియ. ఊరికే అన్నానురా, నిన్ను ఏడిపిద్దామని అని చెప్తుంది రుక్మిణి. సరే అమ్మా, ఇక ఉంటాను అని అంటుంది ప్రియ. సరే, నేను బాగానే ఉంటా గానీ నువ్వు కంగారు పడి నా గురించి ఆలోచిస్తూ నీ ఆరోగ్యం పాడు చేసుకోకు అని చెప్తుంది రుక్మిణి. సరే అమ్మా, బాయ్ అని చెప్పి కాల్ ఎండ్ చేసేస్తుంది ప్రియ. థ్యాంక్స్ దేవుడా, ఇప్పుడు అమ్మ ఆరోగ్యం బాగుంది అని చెప్పి దేవుడికి దండం పెట్టుకుంటుంది ప్రియ. ఆఫీస్లో విక్రమాదిత్య ప్రియా బిహేవియర్ గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఫోన్ చేసింది ఎవరా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో, సార్, ఇది ప్రియా మ్యామ్ కాల్ హిస్టరీ, ఈరోజు మాట్లాడిన కాంటాక్ట్ డీటెయిల్స్. అక్క 3 times, తాతగారు 7 times, అజిత్
5 టైమ్స్. ఇప్పుడే మాట్లాడారు కూడా. ఇందాకడే ఈ అజిత్ అనే నంబర్ నుంచే ప్రియా మ్యామ్‌కి కాల్ వచ్చింది. కార్‌లో ఉన్నప్పుడు మ్యామ్ లిఫ్ట్ చేయలేదు అని చెప్తాడు రాజేష్. నైస్. నేను అందరి కాల్ రికార్డ్స్ వినాలని అనుకోవడం లేదు. కానీ ఈ అజిత్‌తో ప్రియా ఏం మాట్లాడిందో నాకు తెలియాలి ఇమ్మీడియేట్‌లీ అని చెప్తాడు విక్రమాదిత్య. సరే సార్, 30 మినిట్స్‌లో ప్రియా మ్యామ్ ఏం మాట్లాడారో, ఎవరితో మాట్లాడారో, అజిత్ ఎవరో మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు రాజేష్. విక్రమాదిత్య అజిత్ ఎవర్రా నువ్వు? నా లవ్ రైవల్వా నువ్వు అని అనుకుంటాడు. 30 నిమిషాలు గడిచిపోతాయి. రాజేష్ ఇంకా రాడు. అబ్బా, ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలసలు? ఏమైంది ఈ రాజేష్కి అని కాల్ చేస్తుండగా, మే ఐ గెట్ ఇన్ సార్ అని అంటాడు రాజేష్. ఈ ఫార్మాలిటీస్ వద్దు, రా లోపలికి అని అంటాడు విక్రమాదిత్య. సార్ ఇదిగోండి మ్యామ్, అజిత్ అనే వ్యక్తితో మాట్లాడిన వాయిస్ రికార్డ్ సార్. ఇది తేవడానికి చాలా కష్టమైంది. ప్రియా మ్యామ్ చాలా షార్ప్. తన ఫోన్ని ఎవరు హ్యాక్ చేయకుండా సెక్యూరిటీ సాఫ్ట్వేర్ని ఫోన్లో సెట్ చేసుకున్నారట. మన టెలికమ్యూనికేషన్ వాళ్ళకి కూడా చాలా కష్టమైంది. మ్యామ్ ఏం మాట్లాడారో ఈ రికార్డర్లో పూర్తిగా కూడా లేదు. చాలా మాటలు కట్ అయిపోయాయంట. మీరు విని మిస్అండర్స్టాండ్ చేసుకోవడం కన్నా వినకపోవడమే బెటర్. ఇంకా వింటారో వినరో మీ ఇష్టం సార్, లెట్ మీ గో అని చెప్పి వెళ్ళిపోతాడు రాజేష్. రాజేష్ చెప్పింది కూడా కరెక్టే, వినకపోవడమే బెటర్. నాకు ప్రియాకి మధ్యలో మిస్అండర్స్టాండింగ్స్ రావడం నాకు కూడా ఇష్టం లేదు అని తనలో తానే అనుకొని వాయిస్ రికార్డర్ని పక్కన పెట్టి ఫైల్స్ చూసుకుంటాడు విక్రమాదిత్య. ఓహ్, ఈ మీటింగ్కి అటెండ్ అవ్వాలి కదా. ఈరోజు 5:30కా, అంటే ఇంకా టైం బాగానే ఉంది. ఇప్పుడు టైం 4:45 అవుతుంది అని అనుకొని రాజేష్ అని పిలుస్తాడు. చెప్పండి సార్ అని అంటాడు రాజేష్. రామారావు గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ సీఈఓతో మీటింగ్ ఉంది, ఫాస్ట్గా వెళ్ళి అన్నీ అరేంజ్ చేయి అని అంటాడు. దానికి రాజేష్, అయ్యో సారీ సార్, నేను వేరే పని మీద ఉండిపోయి దీని గురించి మర్చిపోయాను అని అంటాడు. ఆల్ రైట్, నువ్వు నేను చెప్పిన పని మీదే బిజీగా ఉన్నావు, ఇట్స్ ఓకే, గో ఫాస్ట్ అని అంటాడు. థ్యాంక్స్ సార్ అని చెప్పి రాజేష్ వెళ్ళిపోతాడు. మీటింగ్కి ఈ ఫైల్ కూడా కావాలి అని ఫైల్ చూసుకుంటాడు. పక్కనే ఉన్న వాయిస్ రికార్డర్ని తీసుకొని దాన్ని అలా చూస్తూ ఉంటాడు. రాజేష్ ఇంతలో వచ్చి, సార్ అన్ని అరేంజ్మెంట్స్ అయిపోయాయి అని అంటాడు. విక్రమాదిత్య రాజేష్ మాట వినిపించుకోకుండా అలా వాయిస్ రికార్డర్ని చూస్తూ ఉండిపోతాడు. సార్ 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 అని గట్టిగా అరుస్తాడు రాజేష్. రాజేష్ అరుపుకి ఉలిక్కిపడి, ఏమైంది ఏమైంది అని అంటాడు విక్రమాదిత్య. ఏం కాలేదు సార్, మీరు ఊహల్లో ఈ వాయిస్ రికార్డర్ని చూస్తూ ములికి తేలుతున్నారు అని అంటాడు. షటప్, అరేంజ్మెంట్స్ అన్నీ అయిపోయాయా అని అడుగుతూ వాయిస్ రికార్డర్ని జోబులో వేసుకుంటాడు విక్రమాదిత్య. రాజేష్, అయిపోయాయి సార్, పదండి అని అంటాడు. ఇంకా చాలు రాని ఓవర్ యాక్షన్, ఇక్కడ ఎవరూ లేరు. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి, నన్ను ఎప్పటిలాగే విక్కీ అని పిలవచ్చు అని అంటాడు విక్రమాదిత్య రాజేష్తో. వద్దు విక్కీ, ఎవరికి అనుమానం రాకూడదు. నేను కంపెనీలో నిన్ను సార్ అని పిలుస్తారా అని చెప్పి నవ్వుతాడు రాజేష్. విక్రమ్ కూడా నవ్వుతాడు. ఇద్దరు మీటింగ్కి బయలుదేరుతారు. రాజేష్ కార్ డ్రైవ్ చేస్తుండగా విక్రమాదిత్య జోబులో ఉన్న వాయిస్ రికార్డర్ని తీసి చూస్తూ ఉంటాడు. ఇంతలో సడన్గా రాజేష్ బ్రేక్ వేస్తాడు. మళ్ళీ కార్ స్టార్ట్ చేసి, అమ్మయ్య, కుక్కపిల్లకి ఏం కాలేదు అని ఊపిరి పీల్చుకుంటాడు. అప్పటికే విక్రమాదిత్య చేతిలో ఉన్న వాయిస్ రికార్డర్ నొక్కుకుపోయి ఆన్ అయిపోతుంది. హలో అజిత్? అవునా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. లవ్ యూ రా. లవ్ యూ టూ. కలుద్దాం రా ట్రాపికన్ రెస్టారెంట్లో 6:30కి అన్న మాటలు తర్వాత బీప్ 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 అని వినిపించి వాయిస్ రికార్డర్ ఆగిపోతుంది. మధ్య మధ్యలో చాలా మాటలు కట్ అయిపోయి విక్రమ్ వినకూడదు అని అనుకుంటూనే మొత్తం వినేశాడు. రాజేష్ వింటాడు కానీ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతాడు. విక్రమాదిత్యకి చాలా బాధగా అనిపిస్తుంది. కన్నీళ్ళు ఆగవు. మెల్లగా కూలింగ్ గ్లాసెస్ జోబు నుండి బయటకు తీసి పెట్టుకుంటాడు. చేతిలో ఉన్న వాయిస్ రికార్డర్ని కార్ విండో నుండి బయటకి విసిరి కొడతాడు.